దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విశ్వాని పరిచర్యలో మీరు పాలిభాగస్తులైనందుకు, విశ్వాని పరిచర్యని ఈ విధంగా మీరు ప్రేమించి ప్రార్థన చేసి నడిపిస్తున్నందుకు కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణను అనే మాట మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవము. ఎంత క్రైస్తవ జీవితం కలిగి ఉన్నా రక్షించబడ్డాము అనే అనుభవం లేకపోతే జీవించే విధానం అవుతుంది, కానీ పరలోకానికి వెళ్ళే మార్గముగా ఎంచబడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికీ కూడా చాలా కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడినప్పటికీ కూడా రక్షించబడిన అనుభవం లేకపోయిన విధానాన్ని బట్టే కొన్నిసార్లు మనం మార్గాలు తప్పిపోతున్నాం, దేవుని కృపకు నోచుకోలేకపోతూ ఉన్నాం. అందుకనే రక్షణ చాలా గొప్పది. రక్షణ అనేది ప్రభువారు బోధించట చేత ఆరంభమై దేవుని అద్భుతాలు గుండా కొనసాగించబడినదై పరిశుద్ధాత్మ వరములను పొందుకొని నడిపించేవిగా ఉన్నాయి. అందుకనే రక్షణ గొప్పది. చాలాసార్లు మనం రక్షణ అనే భాగ్యాన్ని చాలా తేలికగా మాట్లాడుతాం. మనం రక్షించబడ్డావా, రక్షణ పొంది ఉన్నావంటే రక్షణ పొంది ఉన్నానని చెబుతాం, కానీ ఆ రక్షణ ఎలా ఆరంభమవుతుందంటే ప్రభువు బోధ చేత ఆరంభమవుతుంది. దేవుని అద్భుతాలు ఆశ్చర్యాలు కూడా నడుస్తాము, పరిశుద్ధాత్మ వరములు పొందుకుంటూ ముందుకు సాగుతాము. అందుకనే ఈ రక్షణ గొప్పది. రక్షణ ఎందుకు గొప్పది అంటే రక్షణ కార్యములో కుమారుని యొక్క సాక్ష్యం ఉన్నది, తండ్రి యొక్క సాక్ష్యం ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం ఉన్నది. ప్రభు వారి యొక్క మాట సువార్త మనకు ప్రకటించబడుతుంది. ఆ సువార్త వినిన దాన్ని బట్టి దేవుని అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అద్భుత కార్యాలు జరిగించిన తరువాత పరిశుద్ధాత్మ దేవుని వరముల చేత బలపరచబడి నింపబడి కొనసాగించబడుతున్నాం. అందుకు రక్షణ గొప్పది. ఒకరు రక్షించబడడానికి ప్రభువారి యొక్క బోధ, ప్రభువారి యొక్క సువార్త, దేవుని అద్భుత కార్యములు, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు, నడిపింపు చూస్తూ ఉన్నాం. అందుకే రక్షణ కార్యము గొప్పది. అందుకే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రెండో మారు మనం చూసినప్పుడు ఇదే హెబ్రీ పత్రికలోని 2వ అధ్యాయంలోని 5 నుంచి ఉన్న మాటలు మనం చూసినప్పుడు, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగాని చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? ఇవే మాటలు కీర్తన గ్రంథము 8వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నరపుత్రులను లక్ష్యం చేయడానికి వారు ఏ పాతివాడు? దేవదూతల కన్నా ఎక్కువ భాగ్యాన్నిచ్చిన, గొప్ప పనినిచ్చిన ఆ మనుషుడు ఏ పాటివాడు? నిజంగా ప్రభువారు ఇక్కడ మనుషులకు ఎంత గొప్ప అంటే, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. ఎందుకయ్యా అంత గొప్ప భాగ్యాన్ని మనుషునికి ఇవ్వడానికి మనుషుడు ఏ పాటివాడు? దేవుడు సృష్టి చేసిన తర్వాత మనుషుని కూడా చేసి ఆ మనుషునికి ఆ సృష్టి అంతా ఇచ్చి దాన్ని ఏలమని చెప్పాడు. కానీ ఆ మనుషుడు ఆ తరువాత కాలంలో దేవుని ఆజ్ఞను మీరి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన సన్నిధికి దూరపరచబడ్డాడు. కానీ ప్రభువారు తన స్వరూపము చొప్పున ఏర్పాటు చేయబడిన మనుషుని ప్రేమించడానికి మరలా ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కలవరి సిలువలో ప్రాణము పెట్టి రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఎవరైతే రక్షించబడతారో మరలా వారు ఈ అధికారాన్ని అంతటిని పొందుకుంటారు. ఒకప్పుడు ఆయన ఆజ్ఞను మేరటను బట్టి అధికారము కోల్పోయాము. ఇప్పుడు ఆయన కుమారుని నామములో
విశ్వసించిన వాడు అధికారాన్ని పొందుకుంటాడు. అందుకని రక్షణ గొప్పది. నీవు మరలా ఆ గొప్ప అధికారాన్ని పొందుకోవాలంటే, నువ్వు మరలా ఏలాలి అంటే, నీవు మరలా ఆ మహిమ ప్రభావం కలిగిన కిరీటాన్ని ధరించుకోవాలంటే రక్షించబడాలి. ఆయన నామంలో ఉన్న రక్షణను మనం పొందుకోవాలి. అందుకు రక్షణ గొప్పది. మరలా అధికారం మనకు ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతుంది. నీవు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. మత్తయి సువార్తలో కూడా చెప్పబడిన మాట ఏంటంటే, నీకు అద్భుతాలు చేయడానికి, ఆ సువార్త ప్రకటించడానికి, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి, సమస్తాన్ని లోపరుచుకోవడానికి నేను నీకు అధికారం ఇచ్చి తిని. మనం ఈరోజు అద్భుతాలు చేయగలుగుతున్నాము, అనేక విధాలుగా దేవుని నామాన్ని మహింపరచగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన అధికారమే. కారణం ఏంటంటే రక్షణ. రక్షించబడినవాడు ఈ అధికారం పొందలేడు. అందుకే ఇది గొప్పది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకటి, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు, ఆత్మదేవుడు సాక్ష్యం ఇచ్చారు, అది గొప్పది. రెండు, ఆ అధికారాన్ని పోగొట్టుకున్న అధికారం మరలా పొందుతాము, అందుకు రక్షణ గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ప్రియమైన దేవుని వల్లరా. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వల్లరా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 16 వరకు ఉన్న వచనాలు మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వల్లరా, ఈ హేతువు చేతన వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురించుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును, మరియు నేను ఆయన నమ్ముకుని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. రక్షణ పొందుకోవడం వలన దేవుని పిల్లలుగా ఎంచబడతాం. అంతకాదు ప్రియమైన దేవుని వల్లరా, ఆయన మనల్ని సహోదరులని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనకు జ్యేష్ఠుడు, మాంసంలో గలవాడయ్యాడు, మనలాగే ఆకలి దప్పులు ఎదుర్కొన్నాడు ఆయన. కారణం ఏంటంటే మనల్ని రక్షించి ఆయన సహోదరత్వంలోకి నడిపించడానికి. అనేక రక్షించబడిన కుటుంబాల యొక్క పెద్ద కుటుంబము సంఘము. సంఘములో రక్షించబడిన వారు చేరరు. రక్షణ గొప్పది. ఎందుకంటే దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మనం ఎంచబడుతున్నందుకు ఎంత సంతోషం ఇది. పరలోక కుటుంబంలో నీవు నేను మనమందరం కూడా ఒక మెంబర్షిప్ మనకు ఉంది. రక్షించబడితేనే ఆ భాగ్యం. రక్షించబడితేనే తండ్రి మనకు తండ్రి అవుతాడు, ప్రభు వారు మనకు సహోదరుడు అవుతాడు, జ్యేష్ఠుడు అవుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గైడెన్స్ ఇచ్చే ఒక సహకారిగా ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం. అట్టి భాగ్యం నొందగలగడానికి ఈ రక్షణ మనకు అవసరం. అందుకే ఎంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తున్నాననే మాటను ఆ గ్రంథకర్త యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్లరా. పోగొట్టుకున్న అధికారం పొందడానికి కారణం రక్షణ. పరలోక కుటుంబంలో సభ్యునిగా చేర్చబడడానికి కారణం రక్షణ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న వచనాలు మనం చూసినప్పుడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులకు మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఎవని వలన ఈ మహిమ, ఎవని వలన ఈ రక్షణ అది కలిగిందో వారికి కూడా అట్టి భాగ్యం కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమించి సంపూర్ణంగా మనల్ని చేసి ఉన్నాడు. రక్షించబడడం వలన శ్రమలు వస్తాయి, శ్రమలను ఎదురించడం వలన కిరీటం వస్తుంది. రక్షించబడిన వారికే శ్రమలు, రక్షణలో ముందుకు సాగుతున్న వారికే సవాళ్ళు. ఇవి అధిగమిస్తే కిరీటము. విశ్వాస యొక్క జీవితము పోరాటము, ఆ పోరాటంలో జయించిన వారికి కిరీటము, జయ జీవితం పొందుకోవాలంటే రక్షణ భాగ్యం అవసరం. విక్టోరియస్ లైఫ్ కారణము రక్షణ. అందుకనే ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేయదుననే మాటను చూస్తూ ఉన్నాం. కొంతమంది దైవజనులు వచ్చి రక్షించబడండి, ఇది మీకు మేలు, మీరు దీవించబడతారని ఏదో 4 పొడి మాటలు చెప్పినందు మేము రక్షించబడ్డాం అనుకుంటే పొరపాటు. రక్షించబడుట వలన ఎంత గొప్ప భాగ్యము, ధన్యత, ఆనందము మనం పొందుకుంటున్నాము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేయబడుతున్నాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు కూడా మనం చూసినప్పుడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమను పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము కలవాడై ఉన్నాడు.
ప్రజల పాప పరిహారం కలుగు చేయడానికి, విడిపించడానికి రక్షించబడ్డాం. అందుకే రక్షణ భాగ్యం. మనకు ఉన్న రక్షణకర్త ఆయన కనికరము, మెర్సిఫుల్, ఆయన నమ్మకం కలిగిన వారు, ఫెయిత్ఫుల్ కలిగిన ప్రధాన యాజకుడు. రక్షించబడడానికి ఆయన మనకు రక్షణ కార్యం జరిగించాడు. ఇప్పుడు మనము నమ్మబడిన వారము, రాజులైన యాజక సమూహము. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణ. అందుకే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియమైన దేవుని జనము, ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన దేవుడు అదే రక్షణను అనేకులకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్ప రక్షణ సర్వమానవాళికి కూడా దేవుడు సిద్ధపరిచారు. కాబట్టి ఈ రక్షణ ప్రతి మానవునికి అవసరం. ఇంత గొప్ప రక్షణ భాగ్యమును ప్రకటించడానికి నేను మనం ఏం చేస్తున్నామో, ఏ పాలిభాగం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించవలసింది మాటలు గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఇంత గొప్ప రక్షణను ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చినప్పుడు వెనుకడుగు వేస్తూ ఉన్నామేమో. దేవుడు మన రక్షణ కొరకే సాక్ష్యం ఇస్తే మన సాక్ష్యం ఇతరులకు రక్షణగా చెప్పలేకపోతూ ఉన్నామేమో. నేను పొందుకున్న రక్షణ గొప్పది, దాన్ని నిర్లక్ష్యంగా ఎంచకూడదు. అందులో దేవుడు మన కొరకు పెట్టిన ప్రాణాన్ని, అందులో దేవుడు మనకిచ్చిన సాక్ష్యాన్ని, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని. ఎంత గొప్ప భాగ్యం అండి. పరలోక కుటుంబంలో నీ ఒక కుటుంబ సభ్యుడివి. ఈ లోకంలో గొప్ప గొప్ప కుటుంబాలకి నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకుంటాం. సంఘము దేవుని యొక్క కుటుంబము. రక్షించబడితే ఆ సంఘంలో చేర్చబడతాం. ఒకనాడు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాం, తండ్రి దగ్గర ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో నేను రక్షించబడ్డాం. ఇంత గొప్ప రక్షణను అనేకులకు అందించవలసిన వారమై ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను అనేకులకు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ప్రకటించే వారిని ప్రోత్సహించవలసిన వారిగా కూడా ఉండాలి. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రకటించే పనిలో మనం ముందుకు వెళ్దామా? ఆయన నామాన్ని మహింపరచుదామా? అలాగైతే విశ్వవాణి పరిచర్య మీకు గొప్ప అవకాశం. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని అందని వారికి, రక్షణ భాగ్యం తెలియని వారికి ప్రకటించడానికి విశ్వవాణి పరిచర్య దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నువ్వు గ్రహిస్తే, గుర్తిస్తే ఈ పరిచర్యలో ఆ గొప్ప రక్షణని అందించడానికి నీకు ఒక అవకాశం, ఒక మార్గము తెలియజేయబడుతుంది. అందరం కలిసి ఈ రక్షణ భాగ్యాన్ని ప్రకటించట్లో నిర్లక్ష్యంగా వహించకుండా రక్షించే విధానంలో ముందుకు వెళ్దామా? అలాగైతే విశ్వాని పరిచర్యలో పాలుపంపులు పొందండి, ప్రార్థించండి. మిషనరీస్ని మీరు ప్రోత్సహించేందుకు గాను, వారు ఒక గ్రామాలకు వెళ్ళేందుకు గాను ఆ గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలకు సువార్తను అందించడానికి మీరు ముందుకు వస్తారా? అలాగైతే కింద ఉన్న ఫోన్ నెంబర్లు మీరు సంప్రదించి ఈ విషయాలను గమనించి ఇంత గొప్ప రక్షణని మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా అనేక మందికి ఈ రక్షణ భాగ్యం ప్రకటించే పనిలో ముందుకు వెళ్ళే వారులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రము నాయన. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తుతులు ప్రభువా. అవును తండ్రి, ఎంత గొప్ప రక్షణ. ఆ రక్షణలో మీ బోధ ఉన్నది, ఆ రక్షణలో మీ గొప్ప కార్యాలు ఉన్నవి, ఆ రక్షణలో ఆత్మదేవ మీ నడిపింపు ఉన్నది. ఆ రక్షణ ద్వారా మేము అధికారం పొందుకుని ఉన్నాం. ఆ రక్షణ ద్వారా మేము పరలోక కుటుంబానికి యోగ్యునిగా ఎంచబడుతూ ఉన్నాం. ఆ రక్షణ ద్వారా మేము శ్రమల ద్వారా సిరులు పొందుతాం. ఆ రక్షణ ద్వారా మేము రాజులైన యాజక సమూహముగా ఎంచబడుతూ ఉన్నాం. నా కొరకే కాకుండా సమస్త మానవాళి కొరకు కూడా ఈ రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచారు. ఇప్పటికీ నేను నా రక్షణ పొంది నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో. ప్రభువా, నన్ను క్షమించండి. నేను సాక్ష్యం ఇవ్వాలి, నేను ప్రకటించాలి, నేను ప్రోత్సహించాలి. సహాయం దయచేయండి నాయన. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి. ఇంత గొప్ప రక్షణని వారు ప్రకటించడానికి నిర్లక్ష్యము కలిగి ఉన్నారేమో, మీరు దర్శించండి ప్రభువా. బలపరచండి నాయన. గొప్ప దేవుడు మీరు నాయన. మీ గొప్ప పనిలో మేము ముందుకు సాగాలి, సహాయము దయచేయమని ఈ కుటుంబాలన్నిటినీ, వింటున్న వారందరినీ, చూస్తున్న వారందరినీ మీరు దీవించమని, బలపరచమని, గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రకటించే పనిలో పాలిభాగస్తులుగా ఎంచమని, నడిపించమని, మీరే తోడుగా ఉండమని మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభువాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.